నమస్తే జెడ్బీ9 న్యూస్ కి స్వాగతం. నేను శ్రీలత. గోదావరి కని ప్రధాన చౌరస్తాలో తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాల సభ సిపిఐ రామగుండం నగర సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సభ ప్రారంభానికి ముందు తెలంగాణ సాయుధ పోరాట యోధుల చిత్రపటానికి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కామ్రేడ్ గోసిక మోహన్, కామ్రేడ్ గౌతమ్ గోవర్ధన్, ఏఐటియుసి కేంద్ర ఉప ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ మడ్డి ఎల్లగౌడ్ లో పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ తాళ్లపల్లి మల్లయ్య, మార్కపూర్ సూర్య జిల్లా సమితి సభ్యులు కామ్రేడ్ మాటేటి శంకర్, టి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వ్యాపార నిమిత్తం వచ్చినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదులు వందల సంవత్సరాలు ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను కొల్లగొట్టడం అనేది జరిగింది. చివరికి దేశ స్వాతంత్రం కోసం గాంధీ మహాత్ముడితో పాటు కమ్యూనిస్టులుగా ఆ యొక్క స్వాతంత్ర పోరాటంలో పాల్గొనడం అనేది జరిగింది. చివరికి 1947 ఆగస్టు 15వ తేదీన బ్రిటిష్ వారు మన దేశానికి స్వాతంత్రం ప్రకటించడం అనేది జరిగింది. అయితే దేశవ్యాపితంగా ఏదైతే స్వాతంత్ర సంబరాలను జరుపుకున్నారో, కానీ మన తెలంగాణతో పాటు మహారాష్ట్రలో ఉన్నటువంటి 9 జిల్లాలు ఈ యొక్క స్వాతంత్ర పోరాటంలో ఫలాలు అందుకోలేకపోయింది. దానికి ప్రధానమైనటువంటి కారణం హైదరాబాదు సంస్థానాన్ని ఆనాడు పరిపాలిస్తున్నటువంటి నవాబులు వాళ్ళ యొక్క స్వాతంత్రం ప్రకటించకపోవడం మూలంగా 15వ ఆగస్టు 1940న మనం స్వాతంత్రం చేసుకోలేకపోయినాం. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో భారత కమ్యూనిస్టు పార్టీకి నాయకత్వం వహిస్తున్నటువంటి రావి నారాయణ రెడ్డి గారు, బద్దం ఎల్లారెడ్డి గారు, మగ్దున్ మహేంద్రుద్దీన్ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ సాయుధ పోరాటానికి పిలిపివ్వడం జరిగింది. అంటే 1947 మరి సెప్టెంబర్ 11న ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు నైజాం మీద చేయడం అనేది జరిగింది. ఆ యొక్క పోరాటంలో మొట్టమొదటి అమరుడు దొడ్డి కొమరయ్య గారు, అదేవిధంగా వీరనారి సాకలి ఐలంబతో పాటు కరీంనగర్ తదితర ప్రాంతాల్లో మరి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో అనేకమైనటువంటి పోరాటాలు చేయడం అనేది జరిగింది. దొరల గడియలను బద్దలు కొట్టి దొరలకు ఉన్నటువంటి వేలాది ఎకరాలను ఆ సందర్భంగా పేదలకు పంచడం అనేది కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో జరుగుతున్నటువంటి విషయం. చివరికి ఈ పోరాటంలో దాదాపుగా 4000 మంది మరి అమరులు కావడం జరిగింది. ముఖ్యంగా 400 మంది యువ కిషోరాలు ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులు కావడం. ఎంతోమంది అమరుల త్యాగంతో జరిగినటువంటి తెలంగాణ పోరాటాన్ని ఈరోజు తెలంగాణతోటి కానీ స్వాతంత్ర ఉద్యమంలో కానీ ఎలాంటి పాత్ర లేనటువంటి మతోన్మాదులు ఈరోజు ఈ యొక్క తెలంగాణ సాయుధ పోరాటాన్ని వక్రీకరించి హైజాక్ చేసేటువంటి ప్రయత్నం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఏ ప్రాంతంలో చూసినా కూడా ఈరోజు ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టు వాళ్ళ చరిత్ర వీరోచితంగా ఉన్నదని ప్రతి ఒక్కరు చెప్పుకునేటువంటి పరిస్థితి ఉన్నది. చరిత్రలో ఇది ఒక సువర్ణ అక్షరంగా మనం భావించడం అనేది జరుగుతుంది. కనుక ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఆ యొక్క స్ఫూర్తిని తీసుకొని ఏదైతే భూములు లేనటువంటి వాళ్ళకు భూములు కానీ, నిరుద్యోగ సమస్య కానీ తదితర సమస్యల మీద వీరోచిత పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ మరి 7వ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ బహదూర్ ఆధ్వర్యంలో ప్రత్యేక హైదరాబాదు రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలను అనేక రకాలుగా చిత్రహింసలకు గురి చేస్తున్న నవాబుకు వ్యతిరేకంగా కామ్రేడ్ రావి నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా బద్దం ఎల్లారెడ్డి గారు, అదేవిధంగా మగ్దుం గారు మరి తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపునివ్వడం జరిగింది. మరి ఆ పిలుపుని అందుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పల్లెలో ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా ప్రజలు అనేకమైనటువంటి దొరలు, జమీందారులకు వ్యతిరేకంగా, గూండాలకు వ్యతిరేకంగా విరోచితమైనటువంటి పోరాటాన్ని
నిర్వహించడం జరిగింది. మరి ఆ పోరాటంలో 4,500 మంది కమ్యూనిస్టులు నేలకొరిగారు. మరి అంతటి చారిత్రాత్మకమైనటువంటి పోరాటాన్ని అనేక మంది హైజాక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా బీజేపీ నాయకులు మరి కమ్యూనిస్టులు ముస్లింలతోనే మిలాఖాతాయి వెన్నుపోటు పొడిచారని అనేక సందర్భాల్లో స్టేట్మెంట్లు ఇస్తూ ఈ యొక్క పోరాటాన్ని వేరే రకంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి తెలంగాణ సాయుధ పోరాటం జరిగిన ఏరియాలలో చెట్టుకు పుట్ట కూడా కమ్యూనిస్టుల చరిత్ర ఉంది. అది తెలుసుకోవాలని మేము బీజేపీ నాయకులకు తెలియజేస్తూ ఉన్నాం. ఎలాంటి సంబంధం లేని ఆ పోరాటంతో సంబంధం లేని బీజేపీ మరి అనేక రకాలుగా అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నది. అది మానుకోవాలని మేము కమ్యూనిస్ట్ పార్టీ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాము. భవిష్యత్తులో తెలంగాణ సాయుధ పోరాట వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని మరిన్ని ప్రజా పోరాటాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం.